ప్రభువును యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి 29వ వచనం వరకు మనం చూసుకుంటే, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు జనసమూహం అంతయు శాస్త్రుడు వారందరితో తర్కించడం చూస్తాం. 9వ అధ్యాయం 14వ వచనంలో, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనసమూహములు కూడి ఉంటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయన చూచి మిగుల విభ్రాంతి ఉంది. ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసి, అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులను మాకు తెలుసు. ఆ 12 మంది శిష్యులు ఒక ప్రాంతమునకు వెళ్తారు. కొంతమంది వ్యక్తులు వచ్చి శాస్త్రులు, కొంతమంది జనులు తర్కిస్తూ ఉంటారు శిష్యులతో. అప్పుడు జనసమూహం అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆయన యుద్ధకు వస్తారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు దేనికోసము తర్కిస్తున్నారు, దేని గురించి డిస్కషన్ చేస్తున్నారు? ఆనాడు శిష్యుల దగ్గరికి వచ్చి అనేక మంది తర్కిస్తూ ఉన్నప్పుడు, శాస్త్రులు అధికారులు తర్కిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, మీరు దేని కొరకు తర్కం పెట్టుకున్నారు, దేని కొరకు మీరు మాట్లాడుతున్నారని యేసు ప్రభువారు అన్నప్పుడు 17వ వచనము, జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకొని వచ్చి తిని. వచ్చినప్పుడు ఆ మూగదయ్య పట్టిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయిను, అక్కడ వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలును. దాని వెళ్ళగొట్టుడని శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదు. చూడండి, మూగదయ్యము పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని రాబడతాడు. ఆ మూగదయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గర తీసుకొని రావడానికంటే ముందు యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి ఆ మూగదయ్యాన్ని తీసుకొస్తారు. యేసు ప్రభు శిష్యులు ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొడదామని ప్రయత్నం చేస్తారు, కానీ అది వారి చేత కాకపోయారు. దేవుని పిల్లలుగా దయ్యాలు పట్టేవాళ్ళు మన సమాజంలో అనేక మంది ఉంటారు. దయ్యం పడడం అంటే కేవలము శరీరాన్ని విచిత్రంగా చేసుకుంటూ, లేకపోతే ఈ వ్యక్తిలాగా ఉండాలని ఏం లేదు. ఈ మూగదయ్యం పెట్టే వ్యక్తి ఎలా ఉండేవాడంటే, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని కింద పడేస్తుందంట, అక్కడ వాడు నురుగు కాలుస్తాడట, పండ్లు కొరుకుతాడట, మూర్చిల్లుతాడ, మూర్ఛ రోగం వస్తుందట. ఇన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం దయ్యం పట్టిన వానికి. సౌలునకు దయ్యం పట్టినప్పుడు దావీదును చంపడానికి వెళ్ళాడు. అవునా? ఈ వచనాలన్నీ మనం చూసుకున్నప్పుడు ఆ దయ్యము పట్టిన వ్యక్తిని ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడు, ఏ విధంగా తన శిష్యులతోని కొన్ని విషయాలు మాట్లాడాడు అనే సంగతిని నేను మీకు ఇప్పుడు తెలియజెప్పబోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చిన సహాయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలంగా మరి నీ సన్నిధిలో కూడుకోవడానికి సహాయం చేశారు. మూగదయ్యాన్ని ఏ విధంగా మీరు వెళ్ళగొట్టారు తండ్రి, వెళ్ళగొట్టకపోవడానికి గల కారణాలు, మరి శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేదో తెలుసుకొని దాన్ని మేము కూడా మార్చుకోవాల్సిన విషయాలు మార్చుకొని మా ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయం చేస్తారని నమ్మచ్చు. యేసునామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నా కొడుకు ఏం దయ్యం పట్టింది? ఎటువంటి దయ్యం పట్టింది? మూగ దయ్యం పట్టింది. మూగ దయ్యం పట్టింది కాబట్టి వాడు మాట్లాడలేడు. మాట్లాడిన వానికి చెవులు కూడా పనిచేయవు. ఈ మూగదయ్యం పట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, శిష్యుల దగ్గరికి ముందుగా వెళ్ళినప్పుడు శిష్యులు ఆ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేక పోతారు. నిజానికి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చాడు.
మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని నియమించాడు. ఎందుకో తెలుసా? ఆ 12 మంది సువార్త ప్రకటించుటకు దయ్యములు వెళ్ళగొట్టుటకు నియమించబడ్డారు. చెప్పండి, దయ్యములు వెళ్ళగొట్టుటకు నియమించబడ్డారు. ఎంతమంది? 12 మంది. వాళ్ళ పని ఏంటి? సువార్త ప్రకటించాలి, దయ్యాలను వెళ్ళగొట్టాలి. ఇది ఏ అధ్యాయం? 3వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారము ఇచ్చి. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పిలిచాడు, ఇద్దరిద్దరిగా పంపించాడు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి ఇద్దరిద్దరిగా వారిని సువార్త ప్రకటించడానికి పంపి అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అపవిత్రాత్మ పైన అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. ఇది 6వ అధ్యాయం. ఇంతకుముందు దయ్యముల మీద అధికారం ఇచ్చింది 3వ అధ్యాయంలో. అపవిత్రాత్మల మీద మరలా అధికారం ఇచ్చినట్టుగా 6వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక మూగ దయ్యం పట్టిన వ్యక్తి వస్తాడు. వచ్చినప్పుడు శిష్యుల దగ్గరికి వస్తాడు. శిష్యులు ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. బైబిల్లో మంచి మాట వాడారు. దాన్ని వెళ్ళగొట్టితనని శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, నా కుమారునికి పట్టిన మూగదయ్యాన్ని వెళ్ళగొట్టండి అయ్యా అని శిష్యుల దగ్గరికి వస్తే శిష్యుల చేత కాలే. అయ్యా, నీ శిష్యులు చేత కాని వారు, నీ శిష్యులకు చేతనవుతలేదు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చాడు. అధికారం ఎందుకు ఇచ్చాడు? అపవిత్రాత్మ నుంచి విడుదలనివ్వండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, సువార్తను ప్రకటించండి అని అధికారం ఇస్తే వారు ఈ మూగదయ్యం పట్టిన వ్యక్తి పైన ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వారి చేత కాలేకపోతుంది. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చాడో వారు దయ్యాలను వెళ్ళగొడతారు కూడా. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపిస్తున్నాడు, ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు. పంపించినప్పుడు 13వ వచనం వాళ్ళు వెళ్ళి అనేక దయ్యాలను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచుచు ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువారు వారికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని వాళ్ళు వాడుకొని అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్తున్నారు. దయ్యాలు వెలగొడుతున్నాడు. ఎన్ని దయ్యాలు ఎక్కలేదు, ఎన్నో దయ్యాలు వెలగొట్టారు శిష్యులు. స్వస్థతలు కూడా చేశారు శిష్యులు. ఎన్నవ అధ్యాయం ఇది? 6వ అధ్యాయం. 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక మూగదయ్యం పట్టిన వ్యక్తి వచ్చాడు. అతనిలో ఉన్న దయ్యాన్ని మాత్రము వెళ్ళగొట్టడము, ఆ మూగదయ్యము పట్టిన ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని, ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టడము శిష్యుల చేత కాలేదు. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టిన అనుభవం శిష్యులకు ఉన్నది, స్వస్థపరిచిన అనుభవం శిష్యులకు ఉన్నది, అధికారం ఉన్నది. కానీ మూగదయ్యం ముందు వాళ్ళ పప్పులు ఉడుకుతలేవు. అంటాం కదా, నీ ముందు నా పప్పులు కావని అంటే, నీ ముందు నీ వల్ల నాకు ఏమీ కాదు. ఈ వ్యక్తి కూడా అన్నాడు. ఏ వ్యక్తి అంటే ఆ మూగదయ్యము పట్టిన వ్యక్తి యొక్క తండ్రి అంటున్నాడు, నీ శిష్యులు చేతకైతే లేదా. మూర్ఛిల్లే వ్యక్తి అంటే పక్షవాతం, పెరాలసిస్ టైప్లో వచ్చే వ్యక్తి. మూర్ఛిల్ల వ్యక్తి మీకు తెలుసు కదా. మూర్ఛ రోగం అయితే ఎట్లా ఉంటాడు? చేతులు కాళ్ళు ఒక దగ్గర ఉంటాయా? నిలబడతాడా? నిలబడలేడు. అతనికి మూర్ఛిల్లే వ్యక్తి. అతడు
అతడు దయ్యాలు పట్టిన వ్యక్తి. ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఎక్కడ పడితే అక్కడే పడిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడే పడిపోతున్నాడు. అట్లాగే వాడు నురుగు కార్చుకుంటున్నాడు, పండ్లు కొరుకుతున్నాడు, కింద పడిపోతున్నాడు. అతని తండ్రికి ఎంత కష్టం చెప్పండి. అతని తండ్రి అతని అదుపులో పెట్టగలుగుతాడా? ఎక్కడ పడితే అక్కడే పడిపోతున్న వాడిని ఎంతని చూస్తాడు. అందుకే చాలామంది అప్పుడు చెప్పి ఉంటారు, చాలామంది స్వస్థపరచబడ్డారు, చాలామంది దయ్యాలు వెళ్ళగొడతా అంటే ఫలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, శిష్యుల దగ్గరికి వెళ్ళండి, వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, వాళ్ళు స్వస్థతలు చేస్తున్నారు అనగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరు? ఈ మూగదయ్యం పట్టిన వ్యక్తి వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యుల దగ్గర తీసుకొస్తే అక్కడ వారి చేత అయితే లేదు. అందుకే డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు, అయ్యో ఎందుకు ఇట్లా అవుతలేదని. శాస్త్రులు అక్కడ ఉన్న జనసమూహం వీరందరూ తర్కిస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, అసలు దేని గురించి మీరు డిస్కషన్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అడిగినప్పుడు అప్పుడు వారు చెప్పిన మాట, నీ శిష్యుల దగ్గరికి నా కొడుకుని తీసుకొచ్చాను, వాడు మూగదయ్యం పట్టిన వ్యక్తి, అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని శిష్యులను అడిగాను, కానీ శిష్యుల చేత అయితే లేదు అనగానే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట 19వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాట 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరం వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతకాలము మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అయ్యో విశ్వాసము లేని తరం వారలారా, విశ్వాసం లేదు మీకు, మిమ్మల్ని నేను ఎంతకాలము మీతో ఉండాలిక, మీరు నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి వేసే వెళ్ళిపోవాలి. వీళ్ళకేమో అధికారం ఇచ్చాడు, మీ అధికారాన్ని వాడుకొని దయ్యాలు వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దయ్యాలు వెలగడం వారి చేత కావడం లేదు. అందుకే అన్నాడు, ఎంతకాలం నేను మీతో ఉండాలి, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు పలికినాడు. పలికి వాని నా యొద్దకు తీసుకొని రండి. ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు ఎటువంటి వాళ్ళంటే, ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు పాపము విపరీతంగా చేస్తున్న జనాంగం అక్కడ ఉన్నారు. వారందరి ముందు క్రీస్తు సాక్షిగా శిష్యులు ఉండాలి, స్వస్థపరచాలి, దయ్యాలను వెలగొట్టాలి. కానీ అక్కడ రివర్స్ జరుగుతుంది. దయ్యాలను వెలగొట్టడం వారి చేత కావట్లేదని బయటి వాళ్ళు ఏమని వాళ్ళ తండ్రే, ఆ మూగదయ్యం పట్టిన వారి తండ్రే పలుకుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా వారో తెలుసా? మార్కు సువార్త 8:38 వచనం. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటను గూర్చి సిగ్గుపడవాడెవడో వాడిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు వాడు సిగ్గుపడతాడు. దేవుని పిల్లముగా ఆయన బట్టి మనం సిగ్గుపడే వాళ్ళము కాము, ఆయన బట్టి మనము ధైర్యంగా నిలబడే వాళ్ళం, దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళము, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళము, సువార్తను బోధించే వాళ్ళం, దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళం. ఆమేన్. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దాన్ని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడకూడదు. నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడిని కాను అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అంటున్నాడు. మనకు తెలిసిన వాళ్ళకు, మన సమీపస్తులకు సువార్తను చెప్ప బద్ధులమై ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు సువార్త చెప్పాడు, శిష్యులు సువార్త చెప్పారు. మనల్ని కూడా దేవుడు శిష్యులుగా ఎంచి మనల్ని లోకం మీదకి పంపుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసం లేని తరము వారలారా. మనకు అహంకారం ఎక్కువైపోయి మనుషుల మెప్పు పొందాలనే కోరిక ఎక్కువైపోతే యేసుక్రీస్తు గురించి సిగ్గుపడేలా మనం అయిపోతాం. మనకు మనుషుల మెప్పు కావాలి, అహంకారం ఉంటుంది, మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలి, మనుషులందరూ నన్ను పొగడాలంటే నేను సువార్త చెప్పకుండా ఉంటే జరుగుతుంది. సువార్త చెప్తే మనుషులు మళ్ళీ పొగడరు, వీడేంది సువార్త చెప్తున్నాడు అని అంటారు. కానీ మనం ఏం చేస్తాము? మనుషుల మెప్పు పొందాలి కాబట్టి మనము చెప్పము. మనుషుల మెప్పును పొందగోరితే దేవుడు
ఈ లోకాన నీకు కొంత సంతోషం ఉంటుందేమో, కానీ దేవుడి రాజ్యంలో శిక్ష ఉంటుంది. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, నేను మనుషుల మెప్పును పొందగోరుతున్నారా? కాదు కదా, నేను దేవుని మెప్పు పొందగోరాలి. నీవు మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావా? మనుషులందరినీ మెచ్చుకోవాలనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుని రాజ్యానికి వారసునివి కానే కాదు. ఎప్పుడైతే మనుష్య కుమారుని గురించి మనం ఎప్పుడైతే ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్షిగా మనం నిలబడతామో, మనం దేవుని ముందు నిలబడతాం. ఇక్కడ చెప్పడానికి సిగ్గుపడితే దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుని ముందు కూడా సిగ్గుపడవలసి వస్తుంది. అదే మాట మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో, తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకో. కాబట్టి మనము సిగ్గుపడకుండా దేవుని మాటలు ప్రకటించాలి. అయితే ఈ విశ్వాసం లేని తరం వారు, ఈ విశ్వాసము లేని ఈ తరము వారితో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతకాలం మీతో ఉండాలి, శిష్యులతో ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని అన్నప్పుడు అని ఒకసారి అతన్ని తీసుకురండి అన్నప్పుడు 20వ వచనం, వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిని దయ్యం ఆయనను చూడగానే విలవిలలాడించను గనక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లుచుండెను. అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యం యేసయ్యను చూసింది. యేసయ్య టచ్ అనలేదు, యేసయ్య మీద పడి నూనె వేయలేదు, యేసయ్య నెత్తి మీద పడి చేయబెట్టి దొబ్బలేదు, నెట్టలేదు, ఏమన్నాడు? ఏమీ అనలేదు. యేసయ్యను చూడగానే విలవిలలాడిపోయింది. అనండి, విలవిలలాడిపోయింది. మనల్ని చూస్తే దయ్యాలు విలవడలాడుతున్నాయా, లేకపోతే దయ్యాలతో మనమే కాలు చేతులు కారుకుతున్నాయి? పక్కింట్లో ఉన్న వ్యక్తికి దయ్యం పట్టిందంటే ఈరోజు నీకు ఇంట్లో నిద్ర పట్టదు. దయ్యాన్ని చూసి మనం భయపడుతున్నామా, మనల్ని చూసి దయ్యం భయపడుతుందా? భయపడాలి, నిజానికి భయపడాలి. రూల్ ప్రకారం అయితే భయపడాలి, కానీ రూల్ ఫాలో అవుతుందా? దేవుని బిడ్డలైనా మీకు నేను ఒక సవాల్ విసురుతున్నా, దయ్యానికి మీరు భయపడుతున్నారా? దయ్యం అంటే మీకు భయం ఉందా? సాతాన్ అంటే భయం ఉందా? అమ్మో కాలంటే దయ్యం ఉన్నదట, గాలిలో దయ్యం ఉన్నదట అని చెప్పుకో నువ్వే భయపడతావు. దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే ఆ దయ్యం పట్టిన వ్యక్తి విలవిలలాడుతూ కింద పడిపోయాడు, నేల మీద పడ్డాడు, నురుగు కాల్చుకున్నాడు, పొర్లుచున్నాడు. 21వ వచనం అన్నాడు, ఇది ఎప్పటి నుండి జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత జరిగించినప్పుడు, దయ్యాలను వెలువబెట్టినప్పుడు చాలా మంది దురాత్మలు ఆయనను చూడగానే విలవిలలాడిపోయినవి. ఇప్పుడు మీకు దయ్యం పట్టింది కాబట్టి నేను వచ్చి టచ్, ఈ టచ్ అవసరం లేదు యేసయ్యకు. యేసయ్యను చూడగానే దురాత్మలు విలవిలలాడిపోయినాయి. మరి యేసయ్యకు శిష్యులకున్న తేడా ఏంటి? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇది ఎప్పటి నుండి ఇతనికి సంభవించింది అని అంటే బాల్యము నుండియే, చిన్న వయసు నుంచే అతనికి మూగదయ్యం వచ్చింది. కాబట్టి చిన్న వయసు నుంచి అతడు ఎలా ఉంటాడంటే 22వ వచనంలో, అది వాడిని నాశనం చేయాలని అగ్నిలో నీళ్లలో పడదోస్తుంది. ఏం చేస్తుందంట ఆ వ్యక్తిని? అగ్నిలో నీళ్లలో పడదోస్తుంది. దేవుని బిడ్డలముగా కొన్నిసార్లు మనం కూడా దురాత్మల చేతికి చిక్కబడి ఉన్నవారమే. అప్పుడు ఆ వ్యక్తిని నాశనం చేయాలి, చంపేయాలని అగ్నిలో వేస్తుందట, నీళ్ళలో వేస్తుందట. నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని నీతో అనరాని మాటలు అనిస్తుంది, చేయరాని పనులు నీతో చేయిస్తుంది. గుర్తించావా? అప్పుడు నీవు అనుకోవాలి, దురాత్మ శక్తి చేతిలో నేను ఉన్నాను. అట్టి దురాత్మ పట్టిన వ్యక్తి ఇలా ఉంటాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు 22వ వచనంలో, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. అయ్యా యేసయ్య నువ్వు నాకు సహాయం చేయమని అనట్లేదు, ఒక మాట ముందు తగిలిచ్చాడు, ఒక మాట ముందు అన్నాడు. ఏమన్నా సార్, నీ వల్ల అవుతుందా అయ్యా? చెప్పండి, నీ వల్ల అవుతుంది ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుడు? ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారితో ఆ వ్యక్తి మాట్లాడాడంటే, ఇతని శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు కాబట్టి వీళ్ళ గురువు పైన అనుమానం వచ్చింది వాళ్ళకు.
నీ వలనైతే యేసయ్యా నీ వలనైతే ఆ దయ్యాన్ని వెలగొట్టరాదు. ఒక అధికారి వచ్చి నా పనివాడు రోగి అయినాడు అనగానే నేను నీ ఇంటికి వస్తా అంటే యేసయ్యతో ఏమన్నాడు ఆ అధికారి? నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రను కాను, మాట మాత్రము సెలవియ్యి. మరి ఈయనేమంటాడు? నువ్వు మాట కాదు, నువ్వు దగ్గరనే ఉన్నావు కదా, అసలు నీ వల్ల కూడా అవుతుంది అయ్యా. నీ వలనైతే సహాయం చేయి. ఎందుకంటే వాళ్ళ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఎవరి శిష్యులు? యేసయ్య శిష్యులు. యేసయ్య శిష్యులు ఫెయిల్ అయ్యారు. యేసయ్యని పట్టుకుని అంటాడు నీ శిష్యులు అయితే ఫెయిల్ అయ్యారు. దేవుని పిల్లలుగా ఎప్పుడైతే మనము దురాత్మలను లేదా మనం ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళకపోయినామనుకో దేవునికి కూడా అవమానం జరుగుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయేసరికి యేసయ్యను కూడా అవమానిస్తారు. నీ వల్ల అయితే నాకు సహాయం చేయన్నారు కానీ అయ్యా నీకు సమస్తము సాధ్యమే, నా కుమారుని పైన దయ్యాన్ని వెళ్ళగొట్టుమని అన్నాడా? ఎందుకంటే శిష్యుల యొక్క చేతకానితనము యేసయ్య మీద అటువంటి మాట అనడానికి కారణమైపోయింది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు తనతో నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం మందిరం కట్టుకుందామని ఆలోచన చేస్తున్నాం. నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే. నీ యొక్క బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు విశ్వసిస్తే సమస్తము సాధ్యమే. నీకు ఎన్నో ఉన్నవి ఆలోచనలు, ఎన్నో నీవు చెయ్యాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే సమస్తము సాధ్యమే. సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమైనవి చేయడానికి కూడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి పలుకుతున్న మాట చాలా అద్భుతమైన మాట పలికిండు. వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. అయ్యా యేసయ్య నేను నమ్ముతానా కానీ ఏమైనా అపనమ్మకం ఉంటుందేమో, నాకు సహాయము చేయము. అంటే మనము నమ్మడంలో కూడా మనకు బలహీనత ఉన్నది, మనము సంపూర్ణంగా నమ్మలేము. ఆ వ్యక్తి ఆ తండ్రి నిజంగా అద్భుతంగా గుర్తించిండు ఆ విషయాన్ని. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అనలేదు కానీ నా నమ్మకంలో కూడా బలహీనత ఉన్నది, నేను సంపూర్ణంగా నేను నమ్మలేకపోతున్నాను, నీవు నాకు చెప్పండి సహాయము చేయండి. దేవుని పిల్లలముగా మనం కూడా కొన్నిసార్లు మన శారీరక బలహీనతను బట్టి మన విశ్వాసంలో ఉన్న లోపమును బట్టి క్రీస్తును సంపూర్ణంగా నమ్మకపోవచ్చు, విశ్వాసం ఉంచకపోవచ్చు. అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నేను నీ యందు సంపూర్ణ విశ్వాసంతో బ్రతుకుటకు నాకు సహాయము చేయి. ఈరోజు మన ప్రార్థన అది కావాలి. అయ్యా నువ్వు సంపూర్ణంగా నేను నమ్మాలి, నా కుటుంబం కల్లోలంగా ఉంది, నా కుటుంబం గలిబిలుగా ఉంది, నాకు నీ మీద విశ్వాసం ఉంది కానీ ఏదో ఒక సమయంలో నా విశ్వాసంలో కూడా లోపం ఉంటుంది తండ్రి, నాకు ఆ విశ్వాసాన్ని నీ మీద సంపూర్ణముగా నమ్మే ఆ విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు. ఇటువంటి వాటితో అంటే మనము విశ్వాసంతో ఉండడానికి పోరాడుతున్నాం, అవునా కదా? మనము ఎప్పుడు విశ్వాసం ఉంచుతాం కానీ కొన్నిసార్లు అపనమ్మకం వచ్చేస్తుంది. అనుకుంటే నాకు ఎందుకు ఇట్లా అని అపనమ్మకం వచ్చేస్తుంది. మనము విశ్వాసంతో బ్రతకడానికి మనము ప్రతిదినము పోరాడుతున్నాం, నిజమా కాదా? మన విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిదినం పోరాడుతున్నామా లేదా? నేను విశ్వాసం ఉంది నేను విశ్వాసం అనుకుంటావు. ఈరోజు పోరాటమే, నీకున్న సమస్యలతో పోరాటమే. నీకు సమస్యలు తీరుతాయి, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నీకు తెలిసినా దాని విషయంలో కూడా నువ్వు పోరాడాల్సిందే విశ్వాసం ఉండడానికి. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాస పోరాటంలో నువ్వు గెలుస్తావా ఓడుతావా? గెలవాలి అంటే దేవుని సహాయాన్ని కోరాలి. ఈ ఆత్మీయ పోరాటంలో గెలవాలంటే దేవుని సహాయాన్ని కోరాలి.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా, అవిశ్వాసం ఉండకుండా నీవే నాకు సహాయము చేయనప్పుడు జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చిన యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమ వాణ్ణి వదిలిపోము, ఇక వాణ్ణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి అపవిత్రాత్మను గద్దించను. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అతని పైన కనికరపడ్డాడు. అతని నమ్మకమైన సాక్ష్యమును బట్టి దేవునికి సంతోషం కలిగి ఉండవచ్చు. వెంటనే మూగమైన చెవిటి దయ్యమా నీవు అతన్ని వదిలి వెళ్ళిపో, నీవు ఇంకొకసారి అతన్ని ప్రవేశించడానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నీ యందు విశ్వాసం ఉంచాలని ఆలోచన చేస్తున్నాను, కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నాను తండ్రి, నేను నీ యందు సంపూర్ణంగా విశ్వసించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనలో ఉన్న దురాత్మలు, దయ్యాలు, మనల్ని పీడిస్తున్న ప్రతి దయ్యం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడంటే, నీవు మరొకసారి అతను చేరడానికి వీలు లేదు. దేవుని పిల్లంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దామా? వెంటనే గద్దిస్తే అప్పుడే ఒక్కసారిగా కేక వేసి విలవిలలాడి వదిలిపోయింది. వాడు చచ్చిన వాని వలె అయిపోయాడు. ఎలా అయిపోయాడట? చచ్చిన వాని వలె అయిపోయి. యేసుక్రీస్తు ప్రభు వారికి దయ్యాల పైన ఉన్న అధికారం తెలియజేస్తుంది. చచ్చిన వాని వలె అయిపోయాడు. చాలామంది చనిపోయారు అనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేయి పట్టి వాళ్ళు లేవనెత్తగా అతడు వాడు నిలబడ్డాడు. ఇప్పుడు 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు ఒక డౌట్ వస్తుంది. యేసు ప్రభువా, నీవు నాకు అధికారం ఇచ్చావు, నీవు దయ్యాలను వెలగొట్టడానికి అధికారం ఇచ్చావు, సువార్త ప్రకటించమని అధికారం ఇచ్చావు, మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే? యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది మనం విందాం. మనకెన్నో ఆన్సర్స్ ఉంటాయి. మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు? నువ్వు వెళ్ళగొట్టావు. నిజానికి దయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? నీవే ఇచ్చావు. ఇచ్చాడు కదా. మార్కు సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు దయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు శిష్యులు ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు, విశ్వాసం తరవారులారా, ఎంతకాలం నేను నిన్ను సహించాలి, ఎంతకాలం నేను నిన్ను ఓర్చుకోవాలి అని వారిని ఒక మాట మాట్లాడి, వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఇంకొకసారి అతనిలో ప్రవేశించకూడదని ఆజ్ఞ ఇస్తాడు. ఇచ్చినప్పుడు శిష్యులకు అనుమానం వస్తుంది, మరి మేమెందుకు వెళ్ళగొట్టలేదు? యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చాడు కానీ మేమెందుకు వెళ్ళగొట్టలేదు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట 29వ వచనంలో ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం. ప్రార్థన వలనే అంటే ఫుట్ నోట్లో 2 అని ఉందా? 2 అంటే ఇక్కడ ఏముంది? ఉపవాసము వలన. కింద ఉంది చూడండి, 2 అందా? ప్రార్థన వలన అని 2. ఫుట్ నోట్లో ఉన్న మాట ఏంటంటే, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలన అనండి. ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. ఆమె ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, ప్రార్థన, ఉపవాసము ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అది. నీవు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతావో, దేవునితో తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి, తండ్రి నాకు విశ్వాసం నీవు తండ్రి, దురాత్మల శక్తులపైన అధికారం ఈ తండ్రి, నా పైన మరి పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులపైన, నా కుటుంబంలో పనిచేసే దురాత్మ శక్తులపైన అధికారమని, మరి విశ్వాసంలో లోపం గలవని తండ్రి నాకు విశ్వాసం ఇవ్వని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, ప్రతి దురాత్మను వెళ్ళగొట్టేంత శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మరి నీవు చేసిన అద్భుతం ద్వారా మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నడిపించబడ్డ నీ బిడ్డలు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రార్థన ద్వారా తండ్రి దురాత్మలు వెళ్ళగొట్టే శక్తి పొందుకోవాలి. విశ్వాసంలో లోపం గల వాళ్ళము తండ్రి, నీ యందు విశ్వాసాన్ని పెంపొందింపజేసేటకు నీ సహాయం అనుగ్రహించండి. బలహీనమైన మమ్మల్ని బలపరిచి దీవిస్తారని నమ్ముచు మాకు నీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి దీవించబోతున్న వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్.